వేటగాడు వేటాడుతున్నప్పుడు కాస్త ఓర్చుకోవాలి, అవసరమైతే తప్పించుకోవాలి. కానీ ఆ క్రూర మృగం వేటగాడిని రెచ్చగొట్టిందనుకోండి, వేటగాడు చేసే ఆ వేటను తట్టుకోలేక బోన్లోనే వచ్చి పడిపోతుంది. అలాగే ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులకి సంబంధించిన పరిస్థితి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఏపీలో తమ మానాన తాము యుఎస్ పర్యటననో దావోస్ పర్యటననో లేకపోతే పెట్టుబడులు తీసుకురావాలి, పరిశ్రమలను ఆకర్షించాలి, ఇండస్ట్రియల్ పాలసీలు, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అమరావతి వేగవంతంగా టార్గెట్ పెట్టుకున్న నిర్మాణం, పోలవరానికి నిధుల కేటాయింపుకి సంబంధించి డబుల్ ఇంజిన్ సర్కార్ అక్కడ ఇక్కడ ఉంది, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం, బడ్జెట్లో ప్రత్యేకంగా కేటాయించే విధంగా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, ఇలా తమ మానాన తాము ఇచ్చిన హామీల అమలు దిశగా లేకపోతే ఏం చెయ్యాలి, ప్రభుత్వంలోకి మనం కొన్ని విషయాలు చెప్పి వచ్చాం కాబట్టి వాటిని కాన్సన్ట్రేట్ చేస్తూ సూపర్ 6 అనో ఇలా వాటికి సంబంధించిన పనులు, లేకపోతే తిరిగి అన్న క్యాంటీన్లు పునరుద్ధరించడం, ఇలా మీరు గమనిస్తే వచ్చిన తొలినాళ్లలో కూటమి ప్రభుత్వం ఈ పనులు చేసుకుంటూనే వెళ్ళింది. అవసరమైతే యుఎస్ పర్యటన వెళ్ళటం, దావోస్లో స్టాల్ పెట్టుకోవడం. కానీ ఎప్పుడైతే మమ్మల్ని ఏం చేయలేరు, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే వాళ్ళన్న భాష నేను అనట్లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి, అదే వాళ్ళు మాట్లాడేదంత వెంట్రుక భాష కాబట్టి ఐ డోంట్ వాంట్ టు స్పీక్. సో అట్లాంటి మాటలు మాట్లాడి ఒక రకంగా కూటమి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టారు. ఏం చేయలేరు మీరు, ఏం చేస్తారో చేసుకోండి అని ఒక రకంగా ఛాలెంజ్ చేశారు. కానీ కూటమి ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూనే వస్తోంది, మాది కక్ష సాధింపు వ్యవహారం కాదు, పూర్తి స్థాయిలో మేము అన్న ఆరోపణలు చేసిన ఆరోపణలన్నింటినీ కూడా పూర్తి సాక్ష్యాధారాలతోనే మేము ఫిక్స్ చేస్తాము, ఎందుకంటే ఎట్లా పడితే అట్లా చేస్తే కుదరదని చెప్తూనే ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అభివృద్ధి సంక్షేమం ఇచ్చిన హామీలు 26 మీరు సంక్రాంతి టైంలో కూడా చూస్తే 26 జిల్లాలకి సంబంధించి రోడ్ల మరమ్మతులు, ఇట్లా వాళ్ళంటూ ఒక నిర్దిష్టమైన ప్రణాళికని రూపొందించుకుని వెళ్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రెచ్చగొట్టారో ఒక రకంగా అధికారం అడ్డం పెట్టుకుని ఘోరాలకు పాల్పడిన వాళ్ళు, ఇష్టం వచ్చినట్టు నోరుకు అదుపు లేకుండా స్వైర విహారం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఉచ్చుల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నే మనం చూసాం, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏదైతే సత్యవర్ధన్ ఉన్నాడో అతన్ని కిడ్నాప్ చేసిన వ్యవహారంలో శివరాత్రి రాకముందే జైల్లో నిద్రలు తీస్తున్నాడు, జాగారాలు చేస్తున్నాడు. అదొక పక్కన కొనసాగుతూనే ఉంది. మరింత ఆధారాలు సబ్మిట్ చేసేందుకు కూడా పోలీసులు కోర్టులో గడువు అడుగుతున్నారు. ఈ సత్యవర్ధన్ వ్యవహారం, వల్లభనేని మాజీ వంశీ ఎమ్మెల్యే వ్యవహారం ఇలా కొనసాగుతూ ఉండగానే తాజాగా జరిగిన మరొక బిగ్ ట్విస్ట్, కీలక పరిణామం వివేక హత్య కేసులో. వివేక హత్య కేసులో ఎవరైతే ఆయన వివేక పిఏ కృష్ణారెడ్డి ఉన్నారో ఆయన ఏకంగా డాక్టర్ సునీత అలాగే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు, ప్రైవేట్ కేసు వేశారు. ఆయన పూర్తి స్థాయిలో ఎస్పీ రామ్ సింగ్ కొట్టారని, విచారణ సమయంలో వైసీపీ వాళ్ళ పేర్లు చెప్పమని చెప్పి ఆయన బెదిరించారని, ఇందులో సునీత రాజశేఖర్ రెడ్డికి సంబంధించి ఎవరైతే అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నారో వీళ్ళందరి పేర్లు చెప్పాలని చెప్పి ఒక ప్రైవేట్ కేసు వేశారు. కానీ ఇప్పుడు ఆఖరికి ఏమైంది, నిజము ఎప్పటికైనా సరే నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు పూర్తి స్థాయిలో పోలీసులు జరిపినట్టు విచారణలో పిఏ కృష్ణారెడ్డి వేసినటువంటి ఈ కేసు అంతా కూడా పూర్తి స్థాయిలో అబద్ధపు కేసు. ఎస్పీ రామ్ సింగ్ గానీ లేకపోతే ఇదంతా కూడా అలా చేయలేదు అని చెప్పి ఒక ఫుల్ లెంత్ నివేదికని కోర్టు ముందు పోలీసులు సబ్మిట్ చేశారు. సో ఇప్పటి వరకు మనం గమనిస్తే వైఎస్ వివేక హత్య కేసు ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి అన్నట్టు కొనసాగుతూనే ఉంది. 2022లో కూడా ఈ కేసును అప్పుడు పిఏ కృష్ణారెడ్డి వేయడం జరిగింది. సరే ఆ రోజు ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అవన్నీ కొనసాగుతున్నప్పటికీ కూడా అటు పులివెందుల పోలీసులు కూడా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో నివేదికని సబ్మిట్ చేశారు. మొత్తంగా అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎందుకంటే ఈ నివేదిక న్యాయస్థానానికి చేరిపోయింది కాబట్టి ఒక వారం 10 రోజుల్లో దీనిపై తుది తీర్పు రావచ్చని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి 26 మంది వాంగ్మూలాలు, సాక్షుల్ని వీళ్ళందరినీ కూడా విచారణ చేపట్టి అంతా సిద్ధమైపోయింది. కాబట్టి ఇంకా మిగిలింది తరువాయిన ఏదైతే గత ప్రభుత్వ నిర్వాకాలు మనం అనుకుంటున్నట్టు ఒక్కొక్కటిగా ఎలా వెలుగు చూస్తున్నాయో వివేక హత్య కేసు కూడా కొలిక్కి వచ్చేసినట్టేనా, చెప్పిన అంశాలన్నీ కూడా తప్పని పోలీసులు తేల్చేశారు. కాబట్టి ఇది ఇక ఫైనల్ కంక్లూజన్ రాబోతోందా, ఈ పరిణామాలతో మున్ముందు మరిన్ని మలుపులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోందా, ఒక్క గొడ్డలి వేటు
పోర్ట్ అటువైపు నుంచే ఉంది అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దానికి వివేక హత్య కేసుకి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకుంది. గత ప్రభుత్వం నిర్వాకాలు ఏవైతే అధికారాన్ని అడ్డబెట్టుకుని చెలరేగిపోయారో అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా వివేక పిఏ కృష్ణారెడ్డి ఏదైతే ప్రైవేట్ కేసులు వేసి సిబిఐ ఎస్పీ వీళ్ళందరి మీద పెట్టిన కేసుల్లో ఇవన్నీ కూడా నిజాలు లేవు, ఇవన్నీ తప్పు అని చెప్పి నివేదికని పోలీసులు న్యాయస్థానానికి సమర్పించారు. సో ఇక త్వరలోనే తుది తీర్పులు వచ్చే అవకాశం ఉందని అందరూ ఆసక్తిగా చూస్తున్న నేపథ్యంలో ఇది ఇంకా మరిన్ని మలుపులు తిరుగుతుందా ఏమిటి, ఇంకా ఇప్పటికైనా అందరూ బయటకు వస్తారా చర్చిద్దాం. అంతా పాటు జాయిన్ అయ్యారు టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు. అందరికీ స్వాగతం అండి. ముప్పాళ్ళ సుబ్బారావు గారు, మీతో ప్రారంభిస్తాను. అసలు ఈ కేసు ఎప్పుడు స్టార్ట్ చేసినా ఒక అడుగు ముందుకి 10 అడుగులు వెనక్కి, అసలు ఇది అవుతుందా తెవులుతుందా అనుకునే లోపల ఇది నిజంగా ఒక పెద్ద ట్విస్టే. అసలు చాలా మంది సిబిఐ ఎస్పీని కూడా కేసులు పెట్టేశారంటే ఆశ్చర్యపోయారు. బట్ ఇవన్నీ తప్పని నిన్న తేలిపోయింది. మేడం గారు, నాతో పాటు చర్చలో పాల్గొన్న మిత్రులకు అలానే ఏబిఎన్ ప్రేక్షకులకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. శుభోదయం. అలానే మీకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ కేసు ప్రారంభం నుంచి కూడా అనేకమైన మలుపులు తిరుగుతూ వస్తుంది. ముందు గుండెపోటు, తర్వాత నారాసుర రక్త చరిత్ర, గొడ్లపోటు, ఇలాగా ఒకటి కాదు. హైకోర్టుకి వెళ్ళటం, సిబిఐ విచారణ కావాలంటాం, వాళ్ళు నారాసుర రక్త చరిత్ర రాసిన తర్వాత గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చేసి దాని మీద మాట్లాడొద్దంటాం, ఇలాగా వరుసన అనేక వింత పోకళ్ళు ఈ కేసులో నడిచినాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, పిఏ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పిఏ కృష్ణారెడ్డి, ఈ కృష్ణారెడ్డి ఫస్ట్ కంప్లైంట్ ఎలా ఇచ్చాడో తెలిసిన, అక్కడ ఆయన కళ్ళ ముందు సాక్ష్యాలను మటమాయం చేస్తా ఉన్నారు, కడుగుతూ ఉన్నారు, కుట్లేస్తా ఉన్నారు, కట్లేస్తా ఉన్నారు. సిఏ శంకరయ్య సమక్షంలో జరుగుతోంది. పిఏ కృష్ణారెడ్డి అక్కడే ఉన్నాడు. కానీ ఫిర్యాదు మట్టికి అనుమానాస్పద మృతిగా ఇచ్చారు. గాయాలున్నాయి, రక్తం మడుగులో ఉన్నాడు, దాన్ని మాయం చేసడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలాగ గాయాలున్నాయి, ఎవరో మర్డర్ చేశారని చెప్పేసి అని 302 మర్డర్ కేసు కింద నమోదు చేయాల్సిన కేసుని పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి అసంపూర్తి ఫిర్యాదు ఆధారంగా ఆనాడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దాన్ని బట్టి పిఏ కృష్ణారెడ్డి ప్రారంభంలో ఏ విధంగా ఆయన వ్యవహార శైలి ఉంది, ఎవరు ప్రభావితం చేశారనేది స్పష్టంగా వేరే చెప్పనక్క అవసరం లేదు. తర్వాత విచారణ జరుగుతున్నప్పుడు పిఏ కృష్ణారెడ్డిని విచారిస్తారు, మిగతా సాక్షులను విచారిస్తారు సిబిఐ. కానీ ఈయనేం చేశాడు, ఆ సిబిఐ విచారణ వలన ఇంకేమన్నా సమస్యలు ఉత్పన్నమవుతాయేమో, తాను చెప్పినటువంటి తప్పుడు సాక్ష్యాలు వాళ్ళ దృష్టికి వచ్చేసి నా మీద కూడా కేసు నమోదు చేస్తారన్న ఒక భయం నుంచి, ఆనాటి వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క ప్రోద్బలం నుంచి ఈయన ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో దాఖలు చేశాడు. ఏమని, రామ్ సింగ్, ఈ సిబిఐ ఎస్పీగా ఉన్నటువంటి రామ్ సింగ్ వీడిని ఒత్తిడి చేశారని, కృష్ణారెడ్డిని వైఎస్ఆర్సీపీ నాయకుల యొక్క పేర్లు చెప్పమని వేధించారని, దానికి సునీతారెడ్డి భర్త రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రోత్సహించారని, వీళ్ళందరూ కలిసి కుట్రపూరితంగా తనను మానసిక వేధింపులకు గురి చేసి తప్పుడు సాక్ష్యం చెప్పమంటున్నారని చెప్పేసి కోర్టులో వేశారు. సరే, కోర్టులో వేస్తే సహజ ద్వారంలోనే మేజిస్ట్రేటు ఏం చేస్తారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్కి రిఫర్ చేస్తారు. రిఫర్ చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కడతారు. ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన్ని వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఎంత చిత్రంగా చేశారు. ఎనీ కాగ్నబుల్ అఫెన్స్, తీసుకోదగిన నేరం ఏది ఉన్నప్పటికి కూడానో దాన్ని వెంటనే నమోదు చేయాలి. తప్ప ఒప్ప అనేది దెన్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో తేలాలి. కాబట్టి కోర్టు పంపింది కాబట్టి వితిన్ 24 hours లో క్రైమ్ రిజిస్టర్ చేశారు. దాన్ని నిజంగా వీళ్ళంతా కూడా పెద్ద నేరస్తుల్లాగా పాపం వాళ్ళ యొక్క బ్లూ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు ఆ రోజు. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సునీతారెడ్డి గారు హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో డిస్మిస్ చేశారు. సరే, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది, ఇవాళ వాదన ఉన్నట్టుంది, దాని మీద విచారణ. ముగ్గురు వెళ్ళారు. ఈ రోజు సుప్రీంకోర్టులో వాదన ఏమొస్తుందో చూడవలసిన అవసరం ఉంది. సార్, ఒక పాయింట్ చెప్పండి, నిజంగా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఒక సిబిఐ ఆఫీసర్ ఉంటారో ఆయన పైనే కేసు పెట్టడం అంటే చాలా అసాధారణమైన విషయం, అసలు మామూలు విషయం కాదు ఇది. అలాంటి వ్యవహారంలో ఇప్పుడు ఇది ఫేక్ అని తేలింది కాబట్టి, ఇది తప్పుడు వ్యవహారం అని తేలింది కాబట్టి చర్యలు ఎలా ఉంటాయి?
ఇక్కడ ఒకటి మేడం గారు, ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే రామ్ సింగ్ ఈ రాష్ట్రం వాడు కాదు, ఈ ప్రభుత్వం హయాంలో వాడు కాదు, ఇక్కడ లోకల్ గా ఆర్థిక వివాదాలు లేవు, ఇలాంటి రాజకీయ విభేదాలు లేవు. ఆయన ఏరే రాష్ట్రానికి వచ్చి ఒక కేసుని, ఒక సెన్సేషన్ కేసుని సిబిఐ నియామకం ప్రకారం విచారణ జరుపుతూ ఉన్నాడు. ఆయనకి పిఏ కృష్ణారెడ్డి మీదో లేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డో లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆయన కక్షాదింపే ఉంటుంది. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా ఆయన విచారణ జరుపుతున్నాడు కాబట్టి ఇంకా దీంట్లో అనేక అంశాలు వెలుగు చూస్తాయి, అనకొండలో బయటకు వస్తారనే ఒక భయం నుంచి ఏ విధంగా అయినా కానీ రామ్ సింగ్ ని భయపెట్టాలని చెప్పేసి తప్పుడు కేసు పెట్టారు. చివరికి భారతదేశ చరిత్రలోనే లేని విధంగా సిబిఐ హైకోర్టును ఆశ్రయించి మేము ఈ రాష్ట్రంలో ఈ కేసులో విచారణ చేయలేకపోతున్నాము, మమ్మల్ని నానా విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, బెదిరిస్తున్నారని వాపోవాల్సిన పరిస్థితి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఏర్పడిందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తర్వాత జరిగిన పరిణామాలు, సిబిఐకి విచారణ జరిపామనే పిటిషన్, నువ్వు అధికారంలోకి వచ్చిన సిబిఐ విచారణ అవసరం లేదన్నావు, సిఐ శంకరయ్యని సస్పెండ్ చేసి విధి నిర్వహణ లోపానికి పాల్పడడానికి ప్రమోషన్ ఇచ్చావు, దీంట్లో ముద్దాయిలుగా ఉన్న అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తుంటే ఆయనకి సహకరించకుండా సిబిఐకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అడ్డంకి తగిలావు, సిబిఐ విచారణకి సహకరించలేదు, చివరికి నీ చెల్లెలే ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో సక్రమంగా విచారణ జరగదు, వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని చెప్పేసి కేసును వేరే రాష్ట్రాలకు బదిలీ చేయించుకున్న పరిస్థితి ఏర్పడింది. చివరికి నీ చెల్లెలే నాకు నా కుటుంబానికి రక్షణ లేదని చెప్పే పరిస్థితి. దస్తగిరి లాంటి వాళ్ళు నాకు నా రక్షణ లేదు, నాకు రక్షణ కావాలని సాక్షులు కూడా వాపోయే పరిస్థితి, కొంతమంది సాక్షులు అనుమానాస్పదలో మృతి చెందిన సంఘటన, ఇవన్నీ చూసిన తర్వాత చివరికి ఈ యొక్క హాస్పిటల్లో సెంట్రల్ జైల్లో ఎవరైతే శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, ఈయన సెంట్రల్ జైల్లోకి వెళ్ళిపోయి దస్తగిరి అప్రూవల్ గా మారిన దస్తగిరి బ్యారక్ దగ్గరికి వెళ్ళి నీకు 20 కోట్ల రూపాయలు ఇస్తాను, లేకపోతే జాగ్రత్త నువ్వు పథకం అని చెప్పేసి ఆయన హెచ్చరిక జారీ చేయటం, దానికి ఆనాటి ప్రభుత్వం జైలు అధికారులను ఉపయోగించేసి అనుమతులు లభించి చేయటం, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కేసును నేరుగార్చడానికి, ఈ కేసులో ముద్దాయిలను రక్షించడానికి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శక్తి వంచన లేకుండా అధికారాన్ని అడ్డపెట్టుకుని అన్ని రకాలుగా దుర్వినియోగానికి పాల్పడ్డారు. దుర్వినియోగం. అంతేకాకుండా ఇప్పుడు విచారణలో పిఏ కృష్ణారెడ్డి ఇచ్చినటువంటి కేసు అది వాస్తవ విరుద్ధమైనది, ఫిర్యాదుల అంశాలు వాస్తవాలు కాదు అని చెప్పారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ చెప్పేదాని ప్రకారం న్యాయమూర్తి దాన్ని కన్సిడర్ చేసి, ఎందుకంటే సహజంగా ఏంటంటే ఎవరు ప్రైవేట్ కంప్లైంట్ వేసినా కానీ ప్రైవేట్ కంప్లైంట్ విచారణ అనంతరం అది ఫాల్స్ కనుక అయితే ఫాల్స్ అని చెప్పేసి ఫిర్యాదుదారునికి నోటీస్ ఇస్తారు. ఆ విధంగా కూడా ఇక్కడ పిఏ కృష్ణారెడ్డి పైన కూడా చర్యలు ఉండొచ్చు. డెఫినెట్ గా తప్పుడు సాక్ష్యం పెట్టేసి ఎదుటి వాళ్ళని నేరాల్లో ఉపయోగించుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేశారో, తప్పుడు సాక్ష్యం చెప్పడం, తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం, తద్వారా ఇతరులను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయడం కూడా చట్ట ప్రకారంగా నేరం. దాని ప్రకారం వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ కు గురవలసిన అవసరం ఉంది. తప్పుడు ఫిర్యాదు. మేడం గారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారితో మాట్లాడదాం. సత్యమూర్తి గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మొత్తానికైతే డాక్టర్ సునీత పై వేసినటువంటి కేసు ఫాల్స్ అని తేలిపోయింది. అంటే గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎట్లా బెదిరించి కేసును తారుమారు చేసి వేరే వాళ్ళ మీదకి హంతకుల కింద చిత్రీకరించాలనుకుని జరిగిన ప్రయత్నం తప్పు అని తేలింది. ఇప్పటికైనా ఇది కొలిక్కి వస్తుందంటారా? ఇక్కడ కొలిక్కి రావాలనే అందరూ కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ వివేకానంద రెడ్డికి పిఏగా సాధారణంగా పిఏలను ఎవరు పెట్టుకుంటారంటే విశ్వాసపాత్రుడైన వ్యక్తిని పెట్టుకుంటారు. అంత విశ్వాసపాత్రుడైన వ్యక్తిగా కృష్ణారెడ్డిని సెలెక్ట్ చేసుకొని వివేకానంద రెడ్డి పిఏగా పెట్టుకుంటే ఈ విశ్వాసపాత్రుడు ఏం చేశాడు అంటే వివేకానంద రెడ్డిని చంపేస్తే, అంటే ఎవరో చంపేస్తే ఆ కేసుకు సంబంధించి సాక్ష్యం ఇవ్వాలి, బలానా వాళ్ళ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి కేసుని ముందరికి తీసుకెళ్లాల్సిన ఈ కృష్ణారెడ్డి ఎట్లా ప్రవర్తించాడో మనందరం చూసాం. ఇప్పుడు ఈ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయటం, ఈ ప్రైవేట్ కంప్లైంట్ సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్ రిపోర్ట్ ని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సాక్షి మీడియా ఒక వార్తని బాగా నిన్న మొన్న అంతా ప్రచారం చేసిందండి. ఏంటి అంటే పులివెందుల పోలీసులకి కోర్టు అక్షింతలేసింది,
అంటే కోర్టు తిట్టిందిట పులివెందుల పోలీసుల్ని. మీరు ఎట్లా ఇస్తారు ఇట్లా? ఒక వ్యక్తి ఇట్లా కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ మీద ఇదంతా కూడా తప్పు అని మీరు ఎట్లా చెప్తారు అని చెప్పి కోర్టు తిట్టినట్టుగా ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు. అంటే ఎంత మనం ఒక కోర్టులో, ఆ కోర్టులో ఇంకా రాలేదు, కోర్టు న్యాయమూర్తి ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించాలి. ఆ పరిశీలించిన తర్వాత ఆయన ఏం చెప్తారో చూడాలి. ఈ లోపల సుప్రీంకోర్టులో కేసు ఉన్నది. సుప్రీంకోర్టులో ఏమి ఇది వస్తుందో, అవుట్కమ్ ఏమొస్తుందో మనం వెయిట్ చేయాలి. ఇవన్నీ కాకుండా వీళ్ళు ఈ మొత్తం సాక్షి మీడియాలో ఇదే ప్రచారం అన్నమాట. అంటే కేసు కృష్ణారెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి ఏం చెబుతాడంటే, నేను ఇచ్చిన అంటే నా కంప్లైంట్ మీద పోలీసులు ఏం దర్యాప్తు చేశారో రిపోర్ట్ అడుగుతున్నట్ట. ఆ రిపోర్ట్ ని పోలీసులు ఇవ్వట్లేదట. దాన్ని ఒక కంప్లైంట్ లాగా చెప్తూ ఉన్నాడు. అట్లాంటి చెప్తావు, నీకెందుకు ఇస్తారు పోలీసులు? నువ్వు కంప్లైంట్ చేశావు, కోర్టు రిఫర్ చేసింది పోలీసులకి, పోలీసులు దాని మీద ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కోర్టుకి ఇస్తారు. కోర్టుకి సబ్మిట్ చేసిన తర్వాత న్యాయమూర్తి చూసిన తర్వాత దాని కాపీ నువ్వు అడిగితే నీకు ఇస్తారు. ఈయన అడుగుతాడు, నిన్నటి నుంచి అదే చెబుతున్నాడు ఆ కృష్ణారెడ్డి, నిన్న మొన్నటి నుంచి నాకు కాపీ ఇవ్వలేదు, నాకు వాళ్ళు ఏమేమి రాసుకున్నారో నాకు తెలియదు అంటే. వాళ్ళు ఏమేమి రాసుకుంటారు, వాళ్ళు దర్యాప్తులో ఏం వస్తుందో అదే రాసుకుంటారు. నువ్వు నరేడి సునీత వేసిన ఈ ప్రైవేట్ కేసు ఫాల్స్ అని తేలిందంటే చర్యలు సీరియస్ ఉంటాయని ఉపాల్ సుబ్బారావు గారు అంటున్నారు. ఖచ్చితంగా సీరియస్ గా ఉంటాయి. ఎందుకు అంటే ఇది మామూలు చిన్న కేసు కాదు కదా, హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసు. ఈ హై ప్రొఫైల్ పొలిటికల్ మర్డర్ కేసులో ఒక విట్నెస్ గా ఉండాల్సిన వ్యక్తే ఎవరైతే నేరం చేశారో వాళ్ళ తరఫుకి వెళ్ళిపోయాడు ఇతను. ఇది ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు చూస్తే ఇప్పుడు నేను చెప్పింది ఎవిడెంట్. ఇది మొత్తం వివేకానంద రెడ్డిని ఎవరు మర్డర్ చేశారు, ఎవరి మీద అనుమానం ఉంది అని చెప్పాల్సిన వ్యక్తి వాళ్ళు నన్ను వేధిస్తున్నారని అని కంప్లైంట్ చేస్తున్నాడు. అది కూడా ఎవరి మీద? వివేకానంద రెడ్డి కూతురు మీద, అల్లుడు మీద, సిబిఐ ఆఫీసర్ మీద. సిబిఐ ఆఫీసర్ కొట్టాట. పేర్లు చెప్పమని చెప్పాడు అనేది వేసిన కంప్లైంట్. కొట్టి చెప్పిస్తున్నాడని. పోనీ ఆయన కొట్టాడు, నువ్వు చెప్పావా? నువ్వు చెప్పలేదు కదా. అంటే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటి అంటే, మొత్తం ఈ జ్యుడిషియరీ వ్యవస్థ మొత్తాన్ని కూడా అవపోసన పట్టిన వ్యక్తులు దీని మొత్తాన్ని, కేసుని ఎంత వీలైతే అంత కాలం డ్రాగాన్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దీనికి తోడు కోతి కొబ్బరికాయ దొరికినట్టు జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం వచ్చేసిన తర్వాత ఇంకా అధికారం కూడా చేతిలో ఉన్నది, పోలీసు వ్యవస్థ అంతా కూడా అతని ఆధీనంలో ఉంది కాబట్టి పలానా వాళ్ళని ఫ్రేమ్ చేయడానికి ప్లాన్ చేసేసాడు మొత్తం అన్ని రకాలుగా. ఇప్పుడు రామ్ సింగ్ కారు డ్రైవర్ ని బెదిరించారు అంటే వీళ్ళ చేతుల్లో అధికారం ఉంది కాబట్టే కదండి. చేతుల్లో అధికారం ఉంది కాబట్టి వివేకానంద రెడ్డి అరెస్టుని అడ్డుకున్నారు. ఆ రోజు నా కర్నూలు ఎస్పీ నాకు తెలియదండి, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, నేను మీకు సహకరించలేను అని చెప్పి సిబిఐకి చెప్పాడు. అంటే అసలు మామూలుగా అయితే ఆ ఎస్పీని అయితే తీసేయాలి, ఉద్యోగులను తీసేయాలి. ఇంకొక అంశం చెప్పండి సార్. ఇప్పుడు ఏదైతే పిఏ కృష్ణారెడ్డి వేసిన ప్రైవేట్ కేసు ఫాల్స్ అని తేలింది, నివేదిక కోర్టుకి ఇచ్చారు. 1. 2, ఆ రోజు ఈ హత్య కేసు జరిగినప్పుడు ప్రెస్ లో వైసీపీలో ఉండి అడ్రస్ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు వైసీపీలో లేరు. మరి ఆయన కూడా బయటకు వచ్చి ఇంక ఇప్పుడు ఎట్లాగో లేరు కాబట్టి వాస్తవాలు బయట పెట్టే అవకాశం ఉంది. ఆ మధ్య షర్మిలతో కూడా భేటీ 3 గంటలు ఆయన మాట్లాడారు. సో ఆవిడికి కూడా ఏమైనా చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు అన్ని వైసీపీ హయాంలో జరిగినవన్నీ ఫాల్స్ అని తేలుతున్నాయి. ఎందుకు వచ్చానో ఆయన కూడా ఏమైనా బయటకు వచ్చి చెప్పచ్చా? ఎందుకంటే ఆ రోజు రిజైన్ చేశాక ప్రెస్ లో మాట్లాడినప్పుడు నేను కాల్ చేస్తే అవినాష్ రెడ్డి వాళ్ళ పర్సన్ ఎత్తారు, నాకు హార్ట్ అటాక్ అని చెప్పారు. నేను అదే మొత్తం ఆయన కూడా బయటకు వచ్చి చెప్పే అవకాశం ఉందా ఇప్పుడు? అంటే ఇక్కడ మీరు చాలా ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించారండి. ఇక్కడ విజయసాయి రెడ్డిని ఇప్పటి వరకు
సిబిఐ విచారించకపోవటం అనేది ఈ కేసులో ప్రధానమైన లోపం. ఇప్పటి వరకు విజయసాయి రెడ్డికి నోటీసులు ఇవ్వలేదు, పిలవలేదు. ఇప్పటికైనా సిబిఐ వాళ్ళు అడగాలి, ఎవరు చెప్పారు నీకు ఇది హార్ట్ అటాక్ అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు అంటే విజయసాయి రెడ్డి ఇంతకు ముందర ఈ క్వశ్చన్ కి సమాధానం చెప్పాడు. కడపలో సాక్షిలో పనిచేస్తున్న రిపోర్టర్ నాకు చెప్పాడని చెప్పాడు. ఆ సాక్షి రిపోర్టర్ ని పిలిచి అడగలేదు, సిబిఐ అడగలేదు, ఇప్పటి వరకు అడగలేదు. అవును, ఎందుకు అడగలేదు అనేది సిబిఐ కూడా పబ్లిక్ లో సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఆ సాక్షి రిపోర్టర్ కి అతనికి ఎవరు చెప్పారు ఇది హార్ట్ అటాక్ అని చెప్పి అతనికి ఎవరు చెప్పారు అనేది కూడా ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ లింకులన్నీ కూడా సిబిఐ ఎంక్వైరీ చెయ్యలేదు. సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయలేదు అనేది ఇప్పుడు సిబిఐ వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. వైసీపీ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నారు. అందరూ దీన్ని కేసుని తప్పుదోవ పట్టించే విధంగా, కేసుకి సంబంధించిన డీటెయిల్స్ ని మొత్తం క్లీన్ చేసే విధంగా, ఇట్లా ఫ్యాబ్రికేటెడ్ విషయాల్ని బయటికి తీసుకొచ్చే విధంగా అందరూ కలిసికట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే సిబిఐ వాళ్ళు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని ఎందుకు ప్రశ్నించటం లేదు అనేది ఇప్పుడు చాలా మంది, ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి సిబిఐ మీద కూడా డౌట్ ఉన్నదండి. వాళ్ళు ఎందుకు విజయసాయి రెడ్డికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? పోనీ వాళ్ళని పిలుస్తారని అనుకుందాం, ఈయనైనా బయటకు వచ్చి ఇప్పుడు సునీతకి న్యాయం జరగాలి అని అంటారా? ఆయన ఏమన్నా వచ్చి బయటకు వచ్చి ఓపెన్ అవుతారా? అలాంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేదు ఇక రాజకీయాల దూరం అంటే ఇది కూడా దూరమేనా? లేదా షర్మిలకి అంటే విజయసాయి రెడ్డి సత్యహరిశ్చంద్రుడి వారసుడు అండి. అన్ని నిజాలే చెప్తాడు, అబద్ధాలు చెప్పడు. ఆయనకి అబద్ధం అంటే ఎలర్జీ. అందుకని ఇప్పుడు ఏంటి అంటే అన్ని నిజాలు చెప్పే పరిస్థితి మరి ఆయనకు ఉందో లేదో మనకు తెలియదు. అందుకనే సిబిఐ పిలిచి కూర్చోబెట్టాలి, ఎదురుగా కూర్చోబెట్టి గుండెపోటుతో వివేకానంద రెడ్డి గారు మన మధ్య లేకుండా పోయారు అని ఎందుకు చెప్పావు, ఆ తర్వాత నువ్వే వచ్చి అది మర్డర్ అని ఎందుకు చెప్పావు, ఆ తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉన్నావు అని చెప్పి సిబిఐ చాలా బాగా అంటే ఎక్కువ దీంతో ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఉన్నది. అది లింక్ ఇక్కడ ఈ కేసులో 2 ఇంపార్టెంట్ లింకులు అండి. ఒకటి విజయసాయి రెడ్డి, రెండోది తెల్లవారుజామున జగన్మోహన్ రెడ్డికో భారతి రెడ్డికో ఎవరు ఫోన్ చేశారు అనేది ఈ 2 లింకులు గనక సిబిఐ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఇక కేసు ఓపెన్ అయిపోయినట్టే. ఈ కేసు మొత్తం ఓపెన్ అయిపోయినట్టేనండి. ఇది అసలు ఇంటర్నేషనల్ క్రైమ్ జర్నల్లోకి ఎక్కాల్సిన కేసు ఇది. మొత్తానికి గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే ప్రయత్నాలు అవన్నీ కూడా సఫలీకృతం కాలేదు అన్న విషయం పోలీసులు బయటపెట్టారు వివేక హత్య కేసుకి సంబంధించి. అలాగే పిఏ కృష్ణారెడ్డి వేసింది కూడా తప్పుడు కేసు అని తేల్చారు. ఇక టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారితో మాట్లాడదాం. సప్తగిరి ప్రసాద్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒక్కొక్కటిగా అన్ని బయటకు వస్తున్నాయి. పిఏ కృష్ణారెడ్డిది కూడా తప్పని తేలింది. అయితే నిన్న కూడా మనం చూసాం బీటెక్ రవి గారు కూడా ఏదైతే అక్కడ హెల్త్ క్యాంప్ పెట్టారో జైల్లో అది కూడా కావాలని దస్తగిరి టార్గెట్ గా పెట్టారని ఆయన నిన్న ప్రెస్ మీట్ లో కూడా పెట్టి చెప్పారు. సో అన్ని కూడా ఒక్కొక్క దానికి ఒకటి అన్ని వేళ్లు వైసీపీ అటు నాయకుల వైపే చూపిస్తున్నాయి. మేడం, ప్యానెల్లో పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఏమాత్రం సందేహం లేదు, గత ప్రభుత్వంలో పోలీసులు వైసీపీకి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేశారు. నథింగ్ బట్ ఏ ప్రైవేట్ ఆర్మీ ఆఫ్ వైసీపీ. పోలీసుల్ని ఆ విధంగా పని చేయించారు. పని చేశారని చెప్పడం కన్నా ఆ విధంగా వాడుకున్నారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని డైల్యూట్ చేయడానికి, లిక్విడేట్ చేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాలు వెతికేసి పోలీసుల దగ్గరనే ఫిర్యాదుదారుడి పైనే, ఇప్పుడు ఈ కేసులో కంప్లైంట్ ఎవరు, సునీతారెడ్డి గారు, ఆమె పైన ఆమె భర్త పైన కేసు పెట్టారు. అదొక ఎత్తు. 2 కేసులు పెట్టారు. పిఏ కృష్ణారెడ్డి నమ్మక ద్రోహి, విశ్వాసఘాతకుడు తేలిపోతాంది. పోలీసులు ఎప్పుడైతే ఈయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత
నాకు తెలిసి నా ఉద్దేశం ప్రకారం ఈ కంప్లైంట్ ఇవ్వడం అనేది పిఏ కృష్ణారెడ్డి యొక్క సొంత ఆలోచన కాదు. అంటే ఆయన కూడా ఫోర్స్ చేశారా? ఖచ్చితంగా పిఏ కృష్ణారెడ్డికి ఏం ఇంట్రెస్ట్ ఉంటుంది మేడం ఈ కేసులో? జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ ప్రెజరైజ్ చేసి రామ్ సింగ్ ని భయపెట్టాలి, లేకుంటే సునీతమ్మను భయపెట్టాలి, సునీతమ్మ కుటుంబాన్ని భయపెట్టాలంటే ఏదో కేసులో ఇరికించాలి, వాళ్ళని ఇరికించి భయపెట్టాల. అప్పుడు పోలీసులు జీ హుజూర్ అని చెప్పేసి ఎఫ్ఐఆర్లు కట్టినారు. మిస్యూజ్ ఆఫ్ పోలీస్ పవర్. నీకు ఇంకో విషయం చెప్తాను చూడండి, సేమ్ ఇలాంటిదే ఆమె జత్వాని, ఆ ముంబై సినీ నటి చూసారా, ఆమెను బెదిరించడానికి కూడా ఆమె పైన కూడా తప్పుడు కేసు పెట్టారు. ఒక ఇల్లీగల్ కేసు పెట్టి ఆమెను లిఫ్ట్ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈడ గెస్ట్ హౌస్ లో పెట్టి వేధించారు. దాని పర్యవసనంగా సీతారామాంజనేయులు ఐపీఎస్ సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. కాంతిరత్న టాటా సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. విశాల్ గుని మంచి ఆఫీసర్ అని పేరుంది, ఆయన సస్పెండ్ అయ్యాడు, కేసులు ఎదుర్కొన్నాడు. ఎందుకు? మిస్యూజ్ ఆఫ్ పవర్, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ కేసులో కూడా పోలీసులు మిస్యూజ్ ఆఫ్ పవర్ కింద తగులుకుంటారు, సందేహం లేదు. ఎవరి మీద అంటే వాళ్ళ మీద కేసు పెట్టుకుంటూ పోతూ ఉంటే పోలీసులకి ఏం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా? అప్పట్లో నేను అడుగుతాను, ఇప్పుడు దాని ఆయన పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపల ఏంటి ఏం చెప్పాలి? సార్ చట్టం ఒప్పుకోదు, మానవ హక్కుల ఉల్లంఘన, ఇల్లీగల్ డిటెన్షన్ అనేది వస్తే నేను జైలుకు పోతాను, నా ఉద్యోగం పోతుంది, నా కాకి బట్టలు పోతుంది చెప్పాలా పోలీసులు. అది చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరిని పట్టుకురామంటే వాళ్ళని పట్టుకొచ్చేది, ఎవరు లోపల ఏమంటే వాళ్ళు వేసేది. ఈ రోజు నేను అడుగుతాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో పిఏ కృష్ణారెడ్డి ఇచ్చింది అన్ని కూడా ఫాల్స్ కేసులు, ఫేక్ కేసులు అని చెప్పి తేలిపోయింది. పిఏ కృష్ణారెడ్డిని పట్టుకొని వస్తారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన పోలీసులు పట్టుకొస్తారు. ఆ రోజు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెదిరించడానికే కదా రిజిస్టర్ చేశారు. ఇప్పుడు సునీతమ్మకి అన్ని రకాల చెప్పి చూశారు వీళ్ళు, నీకు మెడికల్ కాలేజ్ ఇస్తాం, నాన్న పేరు మీద 100 కోట్లు డబ్బు ఇస్తాము, అది ఇస్తాము, కేసునంతా గట్టిగా పట్టుబట్టొద్దు, కడప జిల్లాలు ఇవన్నీ సహజం కదా, ఎందుకు దీని చెప్పి నాకు సామధాన భేదాలు చెప్పి చూశారు. ఆమె వినలేదు, గట్టిగా స్టబన్ నిలబడడంతో పిఏ కృష్ణారెడ్డిని మచ్చిక చేసుకుని పిఏ కృష్ణారెడ్డి ద్వారా వాళ్ళిద్దరి పైన, సునీతమ్మ పైన కంప్లైంట్ పెట్టడం ఏంది మేడం, బెదిరించారని. షీస్ కంప్లైంట్ వివేకానంద రెడ్డి కేసు. వాళ్ళ భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు గత ప్రభుత్వం అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేసి తనదానికి ఇప్పుడు అదొకటి. అప్పుడు కర్నూలులో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, అవినాష్ రెడ్డి వెళ్తే పోలీసుల వ్యవస్థ అంతా కూడా దుర్వినియోగం చేసి అడ్డం పడ్డారు ఆయన్ని పట్టుకొని. అవును, అది డిఫరెంట్ ఆస్పెక్ట్. అది అంటే నేను అనేది ఎక్కడెక్కడ దుర్వినియోగం జరిగింది ఎక్కడ మేడం మీరు నమ్మతారో నమ్మరో, గత వైసీపీ 5 ఏళ్ల హయాంలో పోలీస్ వ్యవస్థని పూర్తిగా తన చెప్పు చేతులు పెట్టుకున్నారు మేడం. అందులో ఉదాహరణ సునీతమ్మ కేసు, రామ్ సింగ్ కేసు. రామ్ సింగ్ పైన కేసు పెట్టడం ఏంది ఎక్కడ చూసామా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైనే కేసు పెట్టి ఎప్పుడు చూడలేదు. జత్వాని కేసు చూసాం. ఇట్లా ఆ 5 ఏళ్ల హయాంలో ఎట్లా పరిపాలించారంటే వాళ్ళు మార్కెట్ కమిటీ చైర్మన్ లేచారు వైసీపీ నాయకుల్ని, టెంపుల్ కమిటీ చైర్మన్ లేచారు వైసీపీ నాయకుల్ని, యూనివర్సిటీలకి పాలక మండలి లేచారు. అట్లనే ఒక్కొక్క పోలీస్ స్టేషన్ ఒక్కొక్క వైసీపీ నాయకుడికి పంచారు. నామినేటెడ్ పదవి ఇవ్వలేనటువంటి వైసీపీ నాయకుడు పిలిచి ఈ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి నువ్వు చూసుకో, ఇక్కడ ఎస్ఐ పిలిచి చెప్పారు, నువ్వు ఈ నాయకుడు చెప్పినట్లు వినాలా, నువ్వు ఈడ ఎఫ్ఐఆర్ కట్టాలంటే కూడా ఈ నాయకుడు పర్మిషన్ కావాలి, ఇతను చెప్తేనే కట్టు అనేసి. ఆ విధంగా పోలీస్ స్టేషన్ కూడా హ్యాండ్ ఓవర్ చేసేసారు. విచ్చలవిడిగా 307 కేసులు, తప్పుడు 307 కేసులు, తప్పుడు 353లో ఉద్యోగాలు బెదిరించారనే కేసులు, తప్పుడు 302 కేసులు, 307 కేసులు. మరి ఇప్పుడు న్యాయ పోరాటం సునీత చేస్తుంది, ఫలిస్తుందా? కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ స్టేట్ లో మీరున్నారు, మీరిద్దరూ కలిసి ఏమైనా న్యాయం చేస్తారా? లేదంటే మీరు కూడా ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా? మేడం ఎందుకంటే ఆవిడ అనేక సందర్భాల్లో హోమ్ మినిస్టర్ ని కలిశారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, లేకపోతే న్యాయం చేయమని చెప్పరా? ఇక్కడ ఒక విషయం బాగా అందరూ తెలుసుకోవాల్సిందే, అక్కడ ప్యానెల్లో ఉండే వాళ్ళందరూ కూడా న్యాయ కోవిదులు, వాళ్ళకి తెలిసినంతగా నాకేం తెలియదు. ఎందుకంటే ఒక విషయమే చెప్తున్నా, టోటల్ గా కేస్ ఈస్ అండర్ ది ఇన్వెస్టిగేషన్ గైడ్ లైన్స్ ఆఫ్ హానరబుల్ హైకోర్టు పరిధిలో జరుగుతా ఉంది, పర్యవేక్షణలో. పైగా కేసు సిబిఐ చేతిలో ఉంది.
గత ప్రభుత్వంలో మాదిరిగా మనం ఎప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ అడ్డుకునేది లేదు, ఇన్వెస్టిగేషన్ అడ్డుపడింది లేదు. సిబిఐ త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. అంటే మీరు అడ్డుపడ్డారు అనట్లేదు, ఒక దశలో అది మీ పార్టీకి చుట్టేశారు, అది బ్యాన్ రైటం లేసారు. ఇందాక సత్యమూర్తి గారు కూడా అన్నారు, నారాసుర రక్త చరిత్ర వేసి పడేశారు మీ మీద. ఎలక్షన్స్ లో అది మీరు ఎంత దాని మూల్యం చెల్లించుకున్నారు మేడం. నారాసుర రక్త చరిత్ర అని చెప్పి కత్తి ఇంత పెద్ద చంద్రబాబు నాయుడు గారికి కత్తి వేసి పెద్ద మేకప్ చేశారు దాన్ని. ఏం చెప్పేది, చివరికి న్యాయమే గెలిచింది, జగనాసుర రక్త చరిత్ర తేలింది. ఏంటి సత్యమూర్తి గారు, ఆ కత్తికి రక్తం కారుతున్నట్టు కూడా వేశారు. అప్పుడే మర్డర్ చేసి వచ్చిన ఇన్ని మేకప్లు చేసినారు. జగన్మోహన్ రెడ్డి బతికే ఒక మేకప్ బతుకు. నిన్ను చూసాం ఆ కృష్ణా జిల్లా మిర్చి ఆడు కూర్చున్నప్పుడు ఏదో ఒక అమ్మాయి బ్యాన్ నేర్చుకుంటా పోయి ఆయనతో సెల్ఫీ దిగినట్టు ఒక మేకప్. మళ్ళీ విజయవాడ వరదలు వచ్చినప్పుడు పిల్లగాడు బ్యాన్ నేర్చుకుంటా పోయి జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాలని సెల్ఫీ దిగాలని ఒక మేకప్. ఆయన ఎక్కడ వచ్చినా ఒక మేకప్ టీం ఉంటది మేడం. ఒక 200 మందిని 300 మందిని జమ చేస్తారు. ఆయన వచ్చినప్పుడంతా సీఎం 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 అని గట్టి గట్టిగా అరవాలన్నమాట. అప్పుడు ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతాడు. ఒరే ఎట్లా మనకు సీఎం కుర్చీ లేదు, ఈ పేటిఎం బ్యాచ్ అన్న మనం సీఎం సీఎం అని అరుస్తా ఉంది, హ్యాపీగా ఉంటాడు. ఇవన్నీ ఎందుకు ఈ మేకప్లన్నీ? నువ్వు సీఎం సీఎం అని అరిచిన తర్వాత సీఎం అయిపోతావా? కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇన్నాళ్ళైనా కూడా ఇంకా కొంత నిందితుల హవా కొనసాగుతున్న విషయాలు అయితే కనిపిస్తున్నాయి కదా మేడం. ఒక విషయం చెప్తాను మేడం, 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు నడిచిన కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లాలో వాడు డిఫెండ్ చేసుకుంటాడు. దొంగ ఎప్పుడు చాలా తెలివిగా ఉంటాడు. వాడు ఇప్పుడు ఆ కేసులు వేరు, ఇది ఒక అసాధారణ కేసు, ప్రభుత్వాల్ని మార్చేసిన కేసు. 2 ఎలక్షన్స్ 2 టర్ములు అయిపోయినాయి, ఇంకా తెవనట్లేదు. ఆవిడ సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాడుతోంది. వేసిన ప్రైవేట్ కేసులు ఇప్పటికి 10 ఏళ్ల తర్వాత తప్పని తేలింది. 10 ఏళ్ళు కాదు మేడం, 2022లోనే 23 కేసు రిజిస్టర్ అయింది. 22లో కేసు ఇప్పుడు రిజిస్టర్ అవటం కాదు, ఆ హత్య జరిగిన దగ్గర నుంచి చెప్తున్నాను. అదే మేడం, ఇప్పుడు హత్య జరిగింది 2019లో 19లో జరిగింది. అప్పటికి మీకు అసలు విషయం చెప్పేది మర్చిపోయినా మేడం. చెప్పండి. నేను ఈ యొక్క చర్చ ద్వారా ఒకటి తెలియజేస్తున్నా మేడం. 2019లో హత్య జరిగిన తర్వాత ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మార్చిలో జరిగింది అనుకుంటా, మార్చి 14-15లో ఆ యొక్క హత్య జరిగినప్పుడు అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా కేసును కన్క్లూడ్ చేసేసారు, అయిపోయింది. 1 మంత్ లో 20-25 డేస్ లో కేసు కన్క్లూజన్ చేసేసారు ఆయన. ఇవి పలానా వాళ్ళు హత్య చేయించారని చెప్పేసి వెంటనే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన మార్చేశారు, ప్రెజరైజ్ చేశారు ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఆయన ప్రెజరైజ్ చేసి కేసును మిస్లీడ్ చేసి వీళ్ళే ఒక వ్యక్తులను ఒక 5-6 మందిని రెడీ చేసి డూప్లికేట్ వ్యక్తులు మేమే హత్య చేశాం వివేకానంద రెడ్డి అని చెప్పి సరెండర్ చేసి కేసును క్లోజ్ చేయడానికి డైవర్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అప్పుడు ఎస్పీ ఒప్పుకోలేదు. ఇది జరిగింది, ఇది యథార్థం. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినట్టు 1 month కే ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేమ్ టు కన్క్లూజన్, పలానా వాళ్ళు ఈ హత్య చేయించారు, దీని వెనకాల పలానా కుట్ర ఉంది, పలానా వ్యక్తులు ఉన్నారని కూడా వచ్చేసిన తర్వాత మన దురదృష్టము ఇంకొకటి ఏందో కానీ గవర్నమెంట్ పోవటం, తెలుగుదేశం ప్రభుత్వం పోవటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, పవర్ వాళ్ళ చేతికి రావటం, తక్షణం ఎస్పీని మార్చటం, వాళ్ళకి కావాల్సిన ఎస్పీని వేసుకోవడం. ఈ లోపలనే అప్పుడున్నటువంటి ఎస్పీ గారిని, కడప జిల్లా ఎస్పీ గారిని, ఇప్పుడు ఆయన తెలంగాణ క్యాడర్కి వెళ్ళారనుకుంటా, ఆయన పేరు ఏదో పేరు కూడా ఉండాలి మేడం, నాకు ఒక్క సెకండ్ ఉంటే అంటే చెప్తా. ఆయన పేరు ఏం పేరంటే ఏదో పేరు మేడం, ఆయన పేరు అభిషేక్ మహంతి. అభిషేక్ మహంతి గారు ఎస్పీగా ఉన్నప్పుడు కన్క్లూజన్ కి వచ్చేసాడు ఆయన. వచ్చిన తర్వాత అక్యూజ్డ్ అంతా కూడా ట్రేస్ అవుట్ చేసిన తర్వాత కేసు స్ట్రాంగ్ గా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఒక పేటిఎం బ్యాచ్ లాంటి కిరాయి హంతకులను ఒక 5 మందిని రెడీ చేసి వాళ్ళే సరెండర్ అయిపోయే విధంగా పోయి మేమే హత్య చేశాము,
వివేకానంద రెడ్డి కాదు, గారిని డబ్బుల మీరు అలా కోసం. అంటున్నారు, ఒక పక్కన దస్తగిరి కళ్ళకి కనిపిస్తుంది. సత్యమూర్తి గారు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ పీటెక్ రవి గారు నిన్న కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఏమన్నారు? దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి బోగస్ మెడికల్ క్యాంపు నిర్వహించాడు అంటే దస్తగిరిని టార్గెట్ చేయడానికి. అంటే దస్తగిరి చెప్తున్నాయి కూడా ఈ రోజు నిజాలు. సేమ్ టైం అవునండి. సాధారణంగా జైల్లో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తే అధికారులకు తెలియజేయాలి, కానీ ఆ రోజు తెలియజేయలేదు. సారీ మేడం, అధికారులకు తెలియకుండా జైలు సూపరింటెండెంట్ తెలియకుండా జైలు క్యాంపస్ లో మెడికల్ క్యాంప్ జరగడం అనేది అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. ఉమ్. వాళ్ళు కూడా జైలర్ కూడా డబ్బులకు అదే పదవులకు నేను అంతా అధికారం. అయిపోయినప్పుడు సత్యమూర్తి గారు ఇప్పుడు ఏమంటారు? ఇది కూడా బయటకు వచ్చింది, ఇది బోగస్ ఇక్కడ- మెడికల్ క్యాంప్ పెట్టిన వ్యవహారం కూడా. ఇక్కడ ఏంటి అంటే మొత్తం అసలు యంత్రాంగం మొత్తం జగన్మోహన్ రెడ్డి చేతిలో ఉన్నది కదా. ఉమ్. ఇంకా ఎవరు అడ్డుకుంటారు? అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఈ జైళ్లలో మేనేజ్ చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి అలవాటు కదా. ఆ. ఆ క్రమంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దస్తగిరి కూడా క్లియర్ గా చెప్పాడు. బీటెక్ రవి చెప్పడానికి ముందు దస్తగిరి ఆల్రెడీ చెప్పాడు, ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పి. ఇటువంటి కేసులన్నీ కూడా ఈ మెయిన్ కేసుని డిలే చేయటానికి వీళ్ళు వాడుకుంటూ ఉన్నారు. మెయిన్ కేసులో అసలు ఎటువంటి ప్రోగ్రెస్ లేకుండా ఎట్లా చెయ్యాలి ఉమ్. అనేది వీళ్ళు న్యాయశాస్త్రం మొత్తాన్ని వాళ్ళు అధ్యయనం చేసి చెప్పేస్తున్నారు. ఎట్లా అడ్డుకోవాలి, ఉమ్. కేసును అడ్డుకోవాలంటే ఏం చేయాలి, లేకపోతే అకస్మాత్తుగా వచ్చేసి ఇతను పిఏ కృష్ణారెడ్డి గురించి లేకపోతే అక్కడ జరిగిన డెవలప్మెంట్స్ గురించి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి గురించి అప్పట్లో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడో ఒక్కసారి చూసుకోవాలండి. ఇప్పుడు ఈ సిబిఐ వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఈ కేసుకు సంబంధించి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్పాడో చూసుకుంటే మొత్తం కేసు అర్థమైపోతుందండి. ఉమ్. అంటే మొత్తం ఆయన అన్ని- పిలవలేదు, ఇక్కడ విజయసాయి రెడ్డి మీరు ఇందాక అన్నట్టు కొంతమంది ఇచ్చిన స్టేట్మెంట్ లో ఇప్పటి వరకు విచారణ జరగలేదు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ కేసు మొత్తం తనకి తెలుసు అన్నట్టు మాట్లాడాడు. మరి ఆయన్ని కూడా పిలవాలి కదా, సిబిఐ వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? ఇవన్నీ కూడా అంటే దర్యాప్తు ఇప్పుడు అక్కడితో ఆగిపోయిందా? రామ్ సింగ్ మార్చడం తోటి సిబిఐ దర్యాప్తు ఆగిపోయిందా? ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా కంటిన్యూ చేయరా? అంటే 3వ 4వ ఛార్జ్ షీట్లు వేశారు, దాంతో సిబిఐ డ్యూటీ అయిపోయినట్టేనా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి ఎవరు బాధ్యులు? కేసేమో సిబిఐ చేతిలో ఉన్నది. ఇది లోకల్ పోలీసులు లేకపోతే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఎక్కువ ఇప్పుడు దూరం పోలీసులు సబ్మిట్ చేసిన నివేదికలో ఇంకేమైనా సంచలన విషయాలు ఉండొచ్చా? ఈ రిపోర్ట్ లో చాలా సంచలనాలు ఉన్నాయండి. 23 మంది వాంగ్మూలాలు సాక్షుల్ని తీసుకున్నాం. అవును. వాంగ్మూలాలు తీసుకున్నారు. ఇందులో మొత్తం అసలు ఆ రోజు ఆ కేసుకి మెయిన్ కేసుకి సంబంధించిన విషయాలు కూడా ఈ రిపోర్టులో ఉండటానికి ఆస్కారం చాలా ఉన్నది. ఓకే. ఈ మెయిన్ కేసుని రిఫర్ చెయ్యకుండా కృష్ణారెడ్డి కంప్లైంట్ ని కంక్లూడ్ చేయలేరు పోలీసులు. అందుకనే మొత్తం 23 మంది సాక్ష్యాలని మొత్తం అందరినీ పరిశీలించి ఒక రిపోర్ట్ తయారు చేశారండి. ఈ రిపోర్టు సిబిఐ కూడా ఉపయోగపడాలి. సిబిఐ వాళ్ళు కూడా వెంటనే ఇందులో ఇంప్లీడ్ అయ్యి ఆ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఈ కేసు సపరేట్ కేసు కదా. అవును, ఈ ఇది ప్రైవేట్ separate కేసు. అది మెయిన్ దాంతో కాకుండా ఇది ప్రైవేట్ కేసు, డ్రాగ్ ఆన్ అవడానికి ఇది ప్రైవేట్ కేసు. ఇది మామూలు సిబిఐ వాళ్ళు అడిగితే తప్ప ఇవ్వరు. అవును. అందుకని సిబిఐ వాళ్ళు ఇమ్మీడియట్ గా ఈ కేసులో కూడా ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఉన్నది. ఉమ్. ఈ కేసులో కూడా ఇంప్లీడ్ అయ్యి మేము సాక్ష్యానికి పిలిస్తే మా మీదే కేసు పెట్టాడు అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. రైట్ సార్. ఆ రిపోర్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. 23 మంది సాక్షులు చాలా కీలకమైన విషయాలు చెప్పారండి ఈ ఎస్పీ దీంట్లో దర్యాప్తులో ఈ కృష్ణారెడ్డి కంప్లైంట్ మీద. అందుకని ఇవన్నీ కూడా ఇందులో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేయాల్సింది చాలా. నాకు తెలిసి కూడా
చాలా ఆస్పెక్ట్స్ ఇంకా ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా పరిష్కరించడానికి చాలా ప్రయత్నం చేయాలి ఇంకా సిబిఐ. అసలు దోషులు దొరికే వరకు. అసలు దోషులు దొరికారు. ఇందా నుంచి నేను చెప్తున్నా, లింకులు ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకా. ఎస్టాబ్లిష్ చేయాలి. ముప్పాటి సుబ్బారావు గారు, వాట్ నెక్స్ట్ అండి? ఇక ఇప్పుడు ఈ నివేదిక ఇచ్చేశారు, దీని తర్వాత ఏంటి ఇక వాట్ నెక్స్ట్? మ్యూట్ ఉన్నారు సార్. దానికి ముందుగా ఒక చిన్న విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. చెప్పండి. వివేకానంద రెడ్డి గారి మర్డర్కు ముందు ఆయన ఇచ్చిన కొన్ని అంశాలను కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వద్దు, షర్మిలారెడ్డికి కానీ లేకుంటే విజయమ్మకి కానీ నాకు కానీ ఇవ్వండి అని చెప్పేసి అబ్జెక్షన్ చెప్పారు. వివేకానంద రెడ్డి గారిని మర్డర్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డిని ఎంపీగా అనౌన్స్ చేశారు. ఇక్కడ ఈ లిటిగేషన్ అండ్ మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఇక్కడ హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారు. అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులంతా కూడా అక్కడ కూర్చొని సాక్ష్యాలను మటుమాయం చేసి హార్ట్ అటాక్ థియరీని క్రియేట్ చేశారని చెప్పేసి సిబిఐ చెప్పింది రిపోర్ట్ లో. దానికి సపోర్ట్ గా విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు, నేను ఫోన్ చేశాను అవినాష్ రెడ్డికి, ఎవరో ఎత్తేసి ఇది హార్ట్ అటాక్ అని చెప్పారు నాకు. అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే వేరే వాళ్ళు పక్కన వాళ్ళు చెప్పారంటాడు. అంటే అక్కడి నుంచి ఆ థియరీ వచ్చిందని సపోర్ట్ చేసింది. సుబ్బారావు గారు, అవినాష్ రెడ్డి ఫోన్ ఎత్తి వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళు చెప్పారు అని చెప్పాడండి. నేను అదే చెప్పాను. కాబట్టి వేరే వాళ్ళు చెప్పారని చెప్పాడు. అంటే డెఫినెట్ గా సిబిఐ ఏదైతే చెప్పిందో దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ మన విజయసాయి రెడ్డి చెప్పాడు. కాబట్టి విజయసాయి రెడ్డిని కంపల్సరీగా విచారించాలి. బాహ్య ప్రపంచానికి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డికి హత్య గురించి తెలిసింది. సాయంత్రం వరకు మెదలకుండా కూర్చున్నాడు. వెళ్ళిపోయి ఏ కత్తితో ఏ గొడ్డలతో ఎక్కడెక్కడ నరికాడో కూడా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన విచారించవసరం లేదా? హార్ట్ అటాక్ థియరీ, నారాసుర రక్త చరిత్ర ఏ విధంగా రాశారు, ఎవరు సమాచారం ఇస్తే రాశారు, వాళ్ళు విచారించే అధిపతిని లేకపోతే సిబిఐ ఇంకా విచారణలో కొంతమందిని నేరుగా పిలిచి ఎస్టాబ్లిష్ చేయాలి ఇప్పటికీ. ఎస్, అందుకే అండి సిబిఐ గురించి మనం చెప్పడం కాదండి, న్యాయ వ్యవస్థ చెప్పింది. సిబిఐ అనేది పంజరంలో చిలక లాంటిది. ఇప్పటి వరకు అలానే వ్యవహరించింది. మనకు అర్థమవుతోంది న్యాయ వ్యవస్థ ఏదైతే చెప్పిందో అది వాస్తవం అని. కానీ ఇప్పటికైనా పంజరంలోంచి చిలక బయటికి రావాలి. వీళ్ళందరినీ విచారించాలి. విచారించి అనకొండలు ఎవరైతే దీంట్లో ఉన్నారో ఇప్పటికీ 40 కోట్ల రూపాయలు ఇవ్వగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు ఎవడసలు? అవును, సుపారీ ఇది మారినంటే అంటే ఎవరిచ్చారు, ఎవరిస్తామన్నారు? దాంట్లో 1 కోటి రూపాయలు ఎలా ట్రాన్సాక్షన్ జరిగింది దస్తగిరికి ఇచ్చారు. దాంట్లో 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు రికవరీ చేసింది సిబిఐ. వాస్తవాలు కనబడతా ఉన్నాయి. ఆ దిశలో విచారణ జరపాలి. అనకొండలు ఎవరో చూడాలి. అది చూడకుండా ఏదో తూతూ మంత్రంగా చెప్తే అది సాధ్యం కాని అంశం. రెండోది, ఇక్కడ వాళ్ళు చెప్తూ మన మిత్రులు ఎవరో చెప్పారు ఫైనల్ రిపోర్ట్ నాకు ఇవ్వలేదని చెప్పేసి. ఫైనల్ రిపోర్టు న్యాయస్థానంలో ఫాల్స్ అని రిఫర్ చేస్తూ వేసిన తర్వాత ముందుగా ఫిర్యాదుదారునికి నోటీస్ ఇస్తారు. నీది ఫాల్స్ అని నిర్ధారించి కోర్టులో దాఖలు చేశాము, మీకు ఏమైనా అభ్యంతరం ఉంటే కోర్టులో తెలియజేసుకోమని. కోర్టులో సర్టిఫికేట్ కాపీ అప్లై చేసుకుని కోర్టులోని అభ్యంతరాలు ప్రొటెస్ట్ పిటిషన్. అదే పిఏ కృష్ణారెడ్డి నాకు ఇవ్వలేదనే వాదన, కానీ ఆయన వేసిందే ఫాల్స్ ఇప్పుడు కాబట్టి ఆయనపై చర్యలకు ఉపక్రమిస్తారు. దాంట్లో కూడా చట్ట ప్రకారంగా ఉందమ్మా. ఒకవేళ ఆయన ఫాల్స్ అని భావిస్తే ప్రొటెస్ట్ పిటిషన్ దాంట్లో నోటీసులోనే ఇస్తారు. ఫలానా నిర్దిష్ట సమయంలో నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలుపుకో న్యాయస్థానమని. నువ్వు ప్రొటెస్ట్ పిటిషన్ వేసుకో. కానీ ఇక్కడ జరగటం లేదు. రెండోది ఏంటంటే మనం చూడాల్సింది ఇక్కడ దాంతో పాటుగా అనేకమైన అవకతవకలు వెలుగు చూస్తా ఉన్నాయి. దాంట్లో నిన్న హైకోర్టు చెప్పింది కదా సజ్జల భార్గవరెడ్డి విషయంలో ప్రత్యర్థులపై ప్రతీకార సాధనముల సోషల్ మీడియాను వాడుతున్నారు, హద్దులు దాటారని చెప్పింది. అలానే సజ్జల రామకృష్ణారెడ్డి సామ్రాజ్యం మీద అక్రమంగా ఆక్రమించుకున్నారని ఆరోపణలు ఎదుర్కొండి. 55 ఎకరాల మీద 52.40 ఎకరాలు సుమారుగా 55. దాని మీద విచారణ జరుగుతుంది. రిపోర్ట్ కూడా త్వరలో రాబోతా ఉంది. కాబట్టి ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి కుప్పలు తెప్పలుగా అవినీతి ఆరోపణలు, అధికార దుర్వినియోగం కూడా ఇక్కడ అధికార దుర్వినియోగం కూడా. సత్యగిరి ప్రసాద్ గారు 10 seconds సార్, మీ కంక్లూడింగ్ ఇవ్వరా? 10 seconds. ఏముంది మేడం అల్టిమేట్ గా ఇన్వెస్టిగేషన్ నేరుగా పోయి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు రాగుతుంది. జగన్మోహన్ రెడ్డి చిట్ట చివరిగా దీంట్లో ముద్దాయిగా తేలుతాడు. ఆగుతూనే ఆగట్లా
మేడం కేసు ఇన్వెస్టిగేషన్ బై సిబిఐ, రాష్ట్ర ప్రభుత్వం కాదు. మీరేమైనా ఇంప్లీడ్ ఎందుకంటే అవుతారా? రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అవడానికి ఏముంది మేడం? ఆల్రెడీ కేసు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, 70% దాకా వచ్చేసింది, పాత్రదారుల్ని ఐడెంటిఫై చేసింది, ఇంకో సూత్రధారులు ఉన్నారు. సూత్రధారు ఎవరంటే నేరుగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పోయి ఆగుతుంది. సరే. ఈ రోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి వన్ ఫైన్ మాని జగన్మోహన్ పిలిపిస్తారు. మీకేం సందేహం థ్యాంక్ యూ లేదా? సప్తగిరి ప్రసాద్ గారు, సత్యమూర్తి గారు, ముప్పాళ్ళ సుబ్బారావు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.